ఆచి చికెన్ మసాలా. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్రైమ్ నెంబర్ 119/2026 కింద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. కౌన్సిలర్ ఎన్నికల సర్టిఫికెట్, మొబైల్ ఫోన్ బలవంతంగా లాక్కుని బాధితుడిని 3 రోజుల పాటు నిర్బంధించారని ఆరోపణలున్నాయి. వాళ్ళని పంపించండి సార్. అవుటర్ వేరే వాళ్ళు ఎందుకు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇక్కడ? వాళ్ళని దూరం పంపించండి. కావాలని వాళ్ళ కార్యకర్తలు అందరూ జమ అయ్యే వరకు పోలీసుల దగ్గర ఉండి వాళ్ళ కార్యకర్తలను అందరూ జమ చేస్తున్నారు. మా కౌన్సిలర్లను బయటికి తీసుకెళ్దామంటే పోలీసుల దగ్గర నుండి ఎలక్షన్ కండక్ట్ చేస్తలేరని కూడా స్క్రోలింగ్ చేస్తలేరు. ఏం లాభం చెప్పండి? కనీసం మీరు చెప్పలేదు.